మీరు ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు డే టైంలో ట్రైన్ నార్మల్ స్పీడ్లో నడుస్తుంది, ఆగి ఆగి వెళ్తుంది. అదే రాత్రిపూట మీరు నిద్రిస్తున్నప్పుడు సడన్గా మీకు అనిపిస్తుంది ట్రైన్ ఏంట్రా ఇంత స్పీడ్గా రాకెట్ లాగా వెళ్తుంది అని. ట్రాక్ సౌండ్ కూడా మారిపోతుంది, స్తంభాలు స్టేషన్లు కండ్రెప్ప మాటలో మాయమవుతాయి. ఎలా అనిపిస్తుందంటే సడన్గా లోకో పైలట్కి ఏం తొందర వచ్చిందో అనిపిస్తుంది. ఇలా మనందరం ఫీల్ అయ్యే ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా రాత్రిపూటే ట్రైన్ ఎందుకు స్పీడ్గా వెళ్తుంది అని? నిజంగా రాత్రిపూట ట్రైన్ ఇంజన్కి స్పీడ్ పెరుగుతుందా, ఇంకేమైనా కారణాలున్నాయా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రహస్యం వెనుక ఉన్న 3 సైంటిఫిక్ రీజన్స్ అండ్ రైల్వే టెక్నిక్స్ ఏంటో తెలుసుకుందాం. 3వ రీజన్ తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా మనం మెదడుతో ఆడుకునే దృష్టి భ్రమ గురించి తెలుసుకుందాం. మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. చాలాసార్లు ట్రైన్ స్పీడ్ పెరగడానికి ఇంజన్ కారణం కాదు, మన కళ్ళు. సైన్స్ భాషలో దీన్ని విజువల్ ఇల్యూజన్, దృష్టి భ్రమ అని అంటారు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే పగలు మీరు కిటికీలోంచి బయటకు చూస్తే మీకు దూరంగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. చెట్లు, కొండలు, దూరంగా ఉన్న ఇల్లు, పొలాలు. మన కళ్ళు ఆ దూరపు వస్తువులపై ఫోకస్ చేస్తాయి. ఆ వస్తువులు చాలా దూరంలో ఉండటం వల్ల అవి మనకు చాలా స్లోగా వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తాయి. అందుకే ట్రైన్ స్లోగా వెళ్తున్నట్టు బ్రెయిన్ ఫిక్స్ అవుతుంది. కానీ రాత్రిపూట ఇది రివర్స్లో జరుగుతుంది. దూరంగా ఉన్న చెట్లు, కొండలు మనకు కనిపించవు. మనకు దగ్గరలో ఉన్న లైట్స్ అండ్ ఎలక్ట్రిక్ పోల్సే కనిపిస్తాయి. మనకు క్లోజ్గా ఉన్న ఏ వస్తువైనా ట్రైన్ నుండి ఫాస్ట్గా దూరంగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అలా స్పీడ్గా దూసుకెళ్తున్న స్తంభాలను చూస్తున్నప్పుడు ట్రైన్ స్పీడ్గా కదులుతుందనే సిగ్నల్ మన బ్రెయిన్కి వెళ్తుంది. కానీ రియాలిటీలో పగలున్నంత స్పీడే రాత్రి కూడా ఉండొచ్చు. ఇది మొదటి కారణం, చీకటి వల్ల కలిగే ఇల్యూజన్. ఇక రెండవ రీజన్ లోకో పైలట్ కాన్ఫిడెన్స్ అండ్ సిగ్నలింగ్. ట్రైన్ నడిపే బాధ్యత లోకో పైలట్ది. లోకో పైలట్ ముఖ్యంగా చూసుకోవాల్సింది సిగ్నల్. పగటిపూట ఎండ ఉంటుంది, చెట్ల చాటున దూరంగా ఉన్న సిగ్నల్స్ని చూడడానికి చాలా కష్టమవుతుంది. ఆ సిగ్నల్ని కన్ఫర్మ్ చేసుకునే వరకు ఎరుపు రంగు ఉందా, పసుపు రంగు ఉందా అని కన్ఫర్మ్ చేసుకునే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అందుకే మినిమం స్పీడ్ మెయింటైన్ చేస్తారు, ఎందుకంటే సిగ్నల్ కనిపించకపోతే బ్రేక్ వేయాలి కాబట్టి. కానీ రాత్రిపూట సీన్ రివర్స్ అవుతుంది. రైల్వే సిగ్నల్ లైట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. రాత్రిపూట ఎంత చీకటిగా ఉన్నా ఈ లైట్ అండ్ రెడ్ లైట్ లేదా గ్రీన్ లైట్ 2 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. లోకో పైలట్కి 2 కిలోమీటర్ల దూరం నుండే గ్రీన్ సిగ్నల్ కనిపిస్తుంటే వారికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. వారు ట్రైన్ని ఆపకుండా దూసుకెళ్లొచ్చు అనిపిస్తుంది. వారికి స్పీడ్ తగ్గించాలనే టెన్షన్ కానీ బ్రేక్ పై చేయి పెట్టాల్సిన పని కూడా లేదు. వాళ్ళు బిందాస్గా ఫుల్ స్పీడ్లో ట్రైన్ని పరిగెట్టిస్తారు. దీనివల్లే రాత్రిపూట తుఫాన్ లాగా ట్రైన్ స్పీడ్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇక 3వ రీజన్ మెయిన్ ఇదే. ఇండియన్ రైల్వే దునియాలోనే 4వ అత్యంత పెద్ద నెట్వర్క్. వందల మంది రాత్రి పగలు పట్టాల పక్కన కష్టపడుతూ ఉంటారు. పగటిపూట పట్టాల మరమ్మతులు, హ్యాంగ్మ్యాన్ పట్టాలను చెక్ చేస్తుంటారు. కొన్ని చోట్ల వెల్డింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఎక్కడ పని జరిగితే అక్కడ కాషన్ ఆర్డర్ పెడతారు, అంటే ట్రైన్ని స్లోగా 20-30లో వెళ్ళమని చెబుతారు. అంతేకాకుండా పగటిపూట మనుషులు, జంతువులు, ఎద్దులు, బర్రెలు ట్రాక్ని దాటుతూ ఉంటాయి. లోకో పైలట్ ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాల్సి ఉంటుంది. ఎప్పుడు ఎవరు ట్రాక్ పైకి వస్తారో తెలీదు, అందుకే స్పీడ్ తక్కువలో వెళ్తారు. కానీ రాత్రిపూట అందరూ పడుకుంటారు. రాత్రిపూట 10 తర్వాత మెయింటెనెన్స్ వర్క్ ఆగిపోతుంది. పట్టాలపైన కార్మికులు ఉండరు. మనుషులు, జంతువులు కూడా ట్రాక్ దగ్గర ఉండవు. మొత్తం 1000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ఖాళీగా ఉంటుంది. ముందర ఎటువంటి అడ్డంకి లేనప్పుడు, ఎటువంటి డేంజర్ కానీ మరమ్మత్తు పనులు లేనప్పుడు ట్రైన్ ఇక మ్యాక్సిమం స్పీడ్లో, అంటే 110 నుంచి 130 పర్ అవర్ స్పీడ్లో వెళ్తుంది. మళ్ళీ బ్రేక్ వేయాల్సిన పని లేదు. దీనివల్ల యావరేజ్ స్పీడ్ బాగా పెరుగుతుంది. ఫ్రెండ్స్, దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే రాత్రిపూట ట్రైన్ స్పీడ్గా వెళ్ళడానికి ఉన్న 3 రీజన్స్ నిజమే. మన కళ్ళు మనం మోసం చేయడం వల్ల దగ్గరున్న వస్తువులను చూడగలుగుతాం. లోకో పైలట్కి సిగ్నల్ క్లియర్గా కనిపిస్తుంది. ట్రాక్ పైన ఏ మనిషి, జంతువులు, మెయింటెనెన్స్ లేకపోవడం, ఈ 3 రీజన్స్ కాంబినేషన్ వల్ల రాత్రిపూట ట్రైన్ జర్నీ ఇంత థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం ట్రైన్లో రాత్రిపూట పడుకున్నప్పుడు కిటికీలు వేగానికి కొట్టుకుంటే భయపడకండి. లోకో పైలట్కి గ్రీన్ సిగ్నల్ దూరం నుంచే కనిపించిందని అర్థం, ట్రాక్ క్లియర్గా ఉంది అని. మరి మీకు ట్రైన్ జర్నీ రాత్రిపూట ఇష్టమా, డే టైంలోనా అనేది కింద కామెంట్ చేయండి.